ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ ఎడిట్ చేస్తున్నట్టయితే మీరు వీఎన్ ఎడిటర్ యాప్‌లో డెఫినెట్‌గా ఈ నేను చెప్పబోయే ఈ ఎఫెక్ట్‌ని మీరు మీ వీడియోస్‌లో యాడ్ చేసుకోండి. మీ వీడియో అనేది చాలా బాగా కనిపిస్తుందనమాట. సో ముఖ్యంగా మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కనుక వీఎన్ ఎడిటర్ యాప్‌లో ఎడిట్ చేస్తున్నట్టయితే ఈ ఎఫెక్ట్‌ని మీరు మీ వీడియోస్‌లో అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. వీడియోస్‌లో మీరు ఇలాంటి జూమ్ ఎఫెక్ట్, ఇలాంటి షేక్ ఎఫెక్ట్, ఇలాంటి లైటింగ్, రొటేషన్ ఎఫెక్ట్‌ని మీరు మీ వీడియోస్‌లో చాలా సింపుల్‌గా ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్గా మీరు ఇక్కడ వీఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీ మొబైల్లో వీఎన్ ఎడిటర్ యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి మీరు దీన్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోండి. వీఎన్ ఎడిటర్ మనకు ఫ్రీగా అవైలబుల్లో ఉండే ఒక వీడియో ఎడిటర్ యాప్, మంచి వీడియో ఎడిటర్ యాప్. సో ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి నా వీడియో. సో ఇప్పుడు ప్లే చేస్తాను. వీడియో అనేది మనకు నార్మల్గా ఈ విధంగా ఉంటుంది. వీడియోలో ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా లేవు. టోటల్ వీడియో మనకు ఈ విధంగా ప్లెయిన్గా ఉంటుంది. సో మనకు ఈ విధంగా వీడియోని ఎడిట్ చేస్తే చాలా బోరింగ్గా అనిపిస్తుంది. మధ్య మధ్యలో మనం ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్కి. అయితే మన వీడియో అనేది చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్లో మనకి ఇక్కడ ఈ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది. ఈ వాటర్ మార్క్ పార్ట్ మీద క్లిక్ చేసుకొని డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డిలీట్ చేసేయాలి ఇక్కడ నుంచి. సో డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోని స్టార్టింగ్ పొజిషన్లోకి తీసుకురావాలి. ఇప్పుడు మనకు వీడియోస్లో మధ్య మధ్యలో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే ఈ వీడియోని మల్టిపుల్ పార్ట్గా ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసుకుంటేనే మనం మల్టిపుల్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ 2 సెకండ్స్కి ఒకసారి ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఈ వీడియోని స్ప్లిట్ చేసుకుంటాను. మళ్ళీ ఇక్కడ ఒకసారి ఇక్కడ 4 సెకండ్స్ వద్ద ఇంకొకసారి స్ప్లిట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఒక 8 సెకండ్స్ వద్ద ఇంకొకసారి, అలాగే ఇక్కడ ఒక 10 సెకండ్స్ వద్ద ఇక్కడ ఇంకొకసారి ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటాను. అయితే నాకు మధ్యలో ఎక్కువ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం చేసుకుంటే ఇక్కడ మధ్యలో ప్లస్ అనే సింబల్ ఉంది కదా, సో ఈ రెండు క్లిప్స్కి మధ్యలో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు ట్రాన్సిషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అయితే మీరు ఇక్కడ స్క్రీన్లో చూపించినట్టు ప్రీవ్యూ వీడియోలో ఇలాంటి మంచి మంచి ట్రాన్సిషన్స్ మనం ఈజీగా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ జూమ్ టు అని ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు ఈ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి చాలా మంచి ప్రీమియం ఎఫెక్ట్. తర్వాత ఇక్కడ ఇంకోసారి ఈ జూమ్ టు మీద క్లిక్ చేసుకుంటే సో మనకి ఇందులోనే 2 ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది, అండ్ ఇంకోసారి మీద ట్యాప్ చేస్తే ఇది అనమాట. సో రెండింటిలో నుంచి మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి దీని డ్యూరేషన్ మీరు అప్ టు 2 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ మ్యాక్సిమం దీన్ని 1 సెకండ్ వరకు ఉంచేసేయండి ఇక్కడ డ్యూరేషన్. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని సో ఇప్పుడు ఇంకోసారి ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంకొక మంచి ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అదేంటంటే ఇక్కడ షేక్ 1 ఇది ఎఫెక్ట్ అనమాట ఇది. సో ఇక్కడ ఇందులో షేక్ 1లో టోటల్గా మళ్ళీ 4 ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఈ సైడ్ నుంచి, తర్వాత ఇక్కడ ఈ సైడ్ నుంచి 4 కార్నర్స్ నుంచి మనకు ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట మనకు ఈ విధంగా. ఓకే, సో వీటిని కూడా మీరు యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ షేక్ 2లో మనకు చాలా ఎఫెక్ట్స్ అనేవి బాగుంటాయి. ఇక్కడ టాప్ నుంచి ఇక్కడ, అలాగే ఇక్కడ బాటమ్ నుంచి, లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీటిని కూడా మీరు యూస్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఓకే, సో యాస్టీస్గా దీని డ్యూరేషన్ కూడా మనం 2 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం దీన్ని ఒక 5 సెకండ్స్ వరకు 0.5 సెకండ్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇంకొకసారి ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ లైటింగ్ ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ చూడండి ఇది. ఓకే, సో దీన్ని మనం ఒక 0.67 ఆ రేంజ్లో దీని డ్యూరేషన్ ఉంచేసేయాలి. సో ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నేను రీల్స్లో అయితే ఈ ఎఫెక్ట్ని మీరు యూస్ చేసుకోండి. చాలా మంచి ప్రీమియం లుక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక మంచి ఎఫెక్ట్ వస్తుంది. సో అదేంటంటే ఇక్కడ ఈ రొటేట్ అప్ ఆప్షన్ అని. సో ఇక్కడ ఇది రొటేట్ 1లో మనకు ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇది అంతగా ప్రీమియం లుక్ ఇవ్వకపోయినా సో మనకి ఇక్కడ రొటేట్ 2లో ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. సో చాలా బాగా నచ్చిన నాకు ఎఫెక్ట్ అనమాట ఇది. ఇందులో మనకి ఇక్కడ టోటల్గా 2 ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి ఒకసారి, రైట్ సైడ్ నుంచి ఒకసారి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. యాస్టీస్గా దీన్ని కూడా మనం 2 సెకండ్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇక్కడ 0.76 ఈ రేంజ్లో మీరు దీని డ్యూరేషన్ని ఉంచేసేయండి. మీకు చాలా మంచి ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది మీ వీడియోస్లో చాలా బాగా అనిపిస్తుంది మీ వీడియో అనేది. ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇలాంటి నేను చెప్పే ఈ 4 ఎఫెక్ట్ని మీ రీల్స్లో అయితే ముఖ్యంగా డెఫినెట్గా ట్రై చేయండి. మీ రీల్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. ప్లే చేస్తే మనకు వీడియోలో ఇలాంటి ఎఫెక్ట్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు ఇదాన్ని. ఓకే, సో ఈ విధంగా లైటింగ్ ఎఫెక్ట్, స్లైడ్ రొటేషన్, సో ఇలాంటి ఎఫెక్ట్ మీరు ఖచ్చితంగా మీ రీల్స్కి ట్రై చేయండి. మీ వీడియోస్కి మంచి ఎంగేజింగ్ అయితే వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని మ్యాక్సిమం ఇక్కడ 1080p సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్ టు 60 FPS, 50 FPS మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్